దోషం లేదనమాట. కారణం ఏమిటంటే శ్రవణ మనన నిధిధ్యాసములనే 4 సాధనల ద్వారానే ఆత్మవిచారణ స్థిరపడాలి, వేరే మార్గం లేదు. నవవిధ భక్తి మార్గాలలో అయితే మీకు రకరకాల అంశాలు అక్కడ ఉంటాయి, చేయడానికి, వినటానికి, చూడటానికి, చెప్పడానికి, అనుభవించడానికి చాలా ఉంటాయి అక్కడ. కానీ ఆత్మవిచారణ మార్గంలో కేవలము శ్రవణం మననం నిధి ధ్యాస అంటే నేను ఆత్మస్వరూపుడిని అని గురువు అనుభవ జ్ఞానంతో చెబుతూ ఉంటే నీవు విని దాన్ని అలాగే విన్నదాన్ని స్థిరపరుచుకొని దానిని మననం చేయాలి, ధారణ చేయాలన్నమాట. వేరే మార్గం లేదు. ధారణ చేసి ఆ ధారణ చేసిన దాన్నే మననం చేయాలి. ఆ మననం చేసిన దాని దృష్ట్యానే నిధి దాన్ని స్థిరపరుచుకొని దాన్ని జీవించాలి. ధారణ అంటే ధరించడం, మనం వస్త్రాలు ధరించడం, శరీరం ధరించలే అట్లా అదే సహజంగా దాన్ని ఆ గీటు దాటననే నియమానికి లోబడి జీవించాలి. ఆ నియమం ఎవరు చెప్పరు. నీవు ఎంత కఠినంగా ఆ నియమాన్ని పోషిస్తావో, ఎంత పటిష్టంగా ఆ నియమం మీద నిలబడి జీవిస్తావో నీకు ఆ అనుభవం అంత తొందరగా కలుగుతుంది. ఆత్మానుభవం కలగడానికి అంతా రెప్పపాటే, ఏం లేదండి. దీంట్లో ఎక్కువ కష్టపడాల్సిన అంశమేం లేదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగాలి అంటే ఎంత సులభమయ్యా అంటే శతపత్రములు కలిగినటువంటి పువ్వు అంటే 100 రేకులు కలిగినటువంటి తామర పువ్వులో నుంచి ఒక సూదిని ఎక్కించాలంటే ఎంత సులభమో అంతటి సులభం ఆత్మసాక్షాత్కార జ్ఞానం. ఎందుకని అది నీవే అయి ఉన్నావు. అక్కడ వేరేదేం తెచ్చేదేం లేదు, కొత్తది బోధించేదేం లేదు. కానీ ప్రతి వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానం చాలా కఠినతరం, చాలా అసాధ్యం, జీవితం అంతా పెట్టే ఉంది, అది అయ్యే పని కాదు, ఈ జన్మకు అయ్యే పని కాదు. అక్కడ ఏమనుకుంటున్నారంటే అదే ఇక్కడ మీకు చెబుతుంది. మీరందరూ కూడా మనం ఒక దాంట్లో దిగుడు బావిలో పడిపోయామండి, లేదు ఊబిలో చిక్కుకున్నామండి. ఇప్పుడు మీకేం కావాలి? నువ్వు ఎంతగా తన్నుకున్న కొద్దీ కిందకు పోతావు. స్వప్రయత్నంతో నువ్వు ఎంతగా తన్నుకున్న కొద్దీ అంతగా కింద పోతావు. కాబట్టి నీకేం కావాలట? ఒక బలమైన ఆధారం ఉంటే తప్ప నువ్వు పైకి రాలేవయ్యా, వేరే మార్గం లేదు. ఆ బలమైన ఆధారం ఏమిటి? నేను ఆత్మస్వరూపుడనే భావన బలమైనటువంటి ఆధారం. అదెవరు చెబుతాడు? ఆ అనుభవ జ్ఞానం ఉన్నవాడు చెబుతాడు, అది వేరే విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను ఆత్మస్వరూపుడనే భావాన్ని కనుక నీవు ఆశ్రయించినట్లయితే ఆ ఒక్క భావనే నిన్ను ఇందులోంచి బయటకు లాగేటి చేసేస్తుంది. అది తప్ప నువ్వు మిగిలినవి ఏవి పట్టుకున్నా అవి మళ్ళీ నిన్ను ఊబిలోకే పడేస్తాయి, వేరే మార్గం లేదు. అందువల్ల తప్పనిసరిగా నేను ఆత్మస్వరూపుడనే భావంలోనే మొదలుకోవాలి, నేను ఆత్మస్వరూపుడనే భావంతోనే నిద్రపోవాలి. ముందు ప్రధానంగా నిద్రా సమయాన్ని ముందు చక్కగా వినియోగించాలి. ఈ నిద్రా సమయం సాధనగా ఎవరికైతే మారుతుందో వాడికి ఆత్మసాక్షాత్కార జ్ఞానం తప్పనిసరిగా కలుగుతున్నాను. చాలామంది దీనిని మిగిలిన నవవిధ భక్తి మార్గాలు చేసినట్టుగా మెలకువలో ఉదయం పూటలో ఒక అరగంట గంట చేసి విడిచిపెడతారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. పగలు రాత్రి అనే భేదం లేకుండా నేను ఆత్మస్వరూపుడనే భావంతోనే ప్రతి ఆలోచనని ప్రారంభించాలి. ప్రతి పని, ప్రతి ధర్మం, ప్రతి చేత, ప్రతి కర్మ, ప్రతి మాట నువ్వేదైనా ఇంద్రియాలను ఉపయోగిస్తే ముందు నేను ఆత్మస్వరూపుడనే భావంతో మొదలు పెడితే అప్పటికి నీకు ఆ గుణదోషం అంటదు, అవస్థాత్రయ దోషం అంటదు, నీకు ఏ దోషం అంటదు. ఇక అంటకుండా సహజంగా సాక్షిగా ఉంటావు. ఒకవేళ అక్కడ ఏదైనా గుణాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి, ఓహో సాక్షిగా చూస్తూ ఉంటావు అంతే. కానీ ఇప్పుడు అబ్బాయి అంటలేదు మన, అబ్బాయిలో ఉన్న రజోగుణం నీలో ఉన్న రజోగుణంతో ప్రవర్తి, ఆ రజోగుణం ఈ రజోగుణంతో మాట్లాడుతుందండి అంతే, అంతకుమించి ఏముంది. మనలో ఇంకా రజోగుణం బాకీ ఉందని దాని ద్వారా తెలిసింది. ఓహో మంచిదే కదా, దానివల్ల నష్టమేముంది? ఒక దుఃఖం కలిగింది, ఆ దుఃఖం కలిగిన అజ్ఞానం వల్ల ఎందువల్ల కలిగింది? అజ్ఞానం ఉంటే కలిగింది. అజ్ఞానం ఎందుకుంది? అహంకారం ఉంది కాబట్టి. దుఃఖం కలిగింది అంటే తప్పనిసరిగా వెనకాల ఇవి ఉన్నాయని తెలుసుకోవాలి. అజ్ఞానం అంటే ఏమి లేదు, ఆ 3 గుణాలలో దూరటమే అజ్ఞానం. పాపం అంటే ఏమి లేదు, 3 గుణాలలో దిగటమే పాపం. 3 గుణాలు అంటకుండా ఉండటమే పుణ్యం. మీరు అంటున్నారు చూసారా, తీర్థయాత్రలు చేస్తే పుణ్యం, యజ్ఞం చేస్తే పుణ్యం. ఈ పుణ్యం అంతా ఏమిటంటే నీవు 3 గుణాలను అంటకుండా ఉండే అవకాశం అప్పుడు ఉంది కాబట్టి అది పుణ్యం. నువ్వు 3 గుణాలను అంటితే పాపం, ఇంతకు మించి వేరే ఏం లేదు నాయన. జీవుడు అనుకున్నటే పాపం, నేను ఆత్మస్వరూపుడని స్థిరంగా ఉండటమే పుణ్యం, ఇంకా వేరే ఏమి లేదు. ఆ పుణ్య ఫలితం అంతా ఇదే.
అనేక జన్మార్జితమైనటువంటి పుణ్య ఫలితమంతా కలిపితే ఈజ్ ఈక్వల్ టు ఏం ఫలితం వస్తుందయ్యా అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం వస్తుంది. కాబట్టి అందరినీ పుణ్యం సంపాదించమని పెద్దలు ఆచారంగా పెట్టారు. ఎందుకని చేయగానైనా కానీ నీకు ఆ స్ఫురణ కలిగి నేను ఎందుకు చేస్తున్నాను, ఇది ఏ నిమిత్తం చేస్తున్నాను, వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేదో చాంతాడంత కోరికలు చదివాను, అవేవీ తీరలేదు, అవేవీ ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదు? చేయడు కాబట్టి అనే స్థిరమైనా రావాలి కదా. చేయడు కాబట్టి అనే స్థిరం రావడం లేదు. ఇంకా చేస్తాడులే అని కోరుతూ పోవడమే కానీ ఆయన చేసేది ఒకటే ఓ పని చేశాడు. నిన్న కూడా చెప్పాడు, నీకు మానవోపాధిని ఇవ్వడమే మొదటి చివరి సహాయం, ఇంకా వేరే సహాయం ఏమీ లేదు. ఇదే మొదటిది ఆఖరి సహాయం పరమాత్మ చేసేటువంటి జీవికి. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైన ఉపాధి మానవోపాధి. భగవంతుని తెలుసుకోవడానికి, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి, సృష్టిని అధిగమించడానికి, ఆత్మభావంలో జీవించడానికి, నేను పరమాత్మనే అని సహజమైనటువంటి స్థితిని కలిగి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఉపాధి మానవోపాధి ఒక్కటే. ఈ మానవోపాధిలో ఏం తరతమ భేదాలు లేవు. ఆ ఉపాధి ఆ మానవులందరికీ అర్హత ఉన్నది. అయ్యో ఇది నాకు లేదని అనుకోవాల్సిన నిరాశ చెందవలసిన అవసరమే లేదు. వివేక చూడమని ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వచనం ఇదే, నీవు మానవుడుగా పుట్టటమే దీనికి అర్హత, వేరే ఇంకే అర్హతలు లేవు. ఈ జ్ఞానం పొందాలి అంటే మానవుడికి ఒక్కడికే అవకాశం ఉంది. అదే నాయన మొదటిది చివరిది నీకు పరమాత్ముడిచ్చే ఆశీర్వచనం, పరమాత్ముడు చేసే సహాయం. నీకు బుద్ధినిచ్చాడు, చక్కగా విచారణ చేయగలిగే శక్తినిచ్చాడు. ఈ విచారణ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకో. ఎట్లా ఉపయోగించుకోవాలో అనుభవజ్ఞుడైన గురువుని ఆశ్రయించి తెలుసుకో. అంతేగాని శాస్త్రం మీద ఆధారపడి విచారణ చేయమాక. ఎందుకని? విచారణ జ్ఞానానికి సరైన పద్ధతి ఉందన్నమాట. అంటే ఏమిటి? అసలు గురువు అంటే ఎవరో తెలియదు కాబట్టి ఏం తెలుసుకోవాలి, గురువును వెళ్ళి ఏం అడగాలి అని తెలియటానికి ప్రాథమికంగా శాస్త్రం అవసరం. కాబట్టి శాస్త్ర దృష్టం, శాస్త్రం ఎలా చూపెడుతోందో మొట్టమొదటి చదివి తెలుసుకున్న దాన్ని ఆ శాస్త్రాన్ని పట్టుకుని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలట? ఆ అనుభవ జ్ఞానం ఉన్నట్టు గురువు దగ్గరికి వెళ్ళి గురువు వాక్యం దాన్ని ఎట్లా జీవించాలో చెబుతాడు. శాస్త్రం ఏం చెబుతుందంటే ఎట్లా జీవించాలో చెప్పదు, సిద్ధాంతం వరకు చెబుతుంది. ఇదిగో నీళ్లను విడగొడితే హైడ్రోజన్ ఆక్సిజన్ వస్తుంది, దానివల్ల నీకేంటి ప్రయోజనం? ఆ హైడ్రోజన్ ఆక్సిజన్ వస్తుందంటే అదో సిద్ధాంతం. నీకేం ప్రయోజనం? అది ఎట్లా ఉపయోగించుకుని జీవిస్తే నీకు ఆత్మానుభవం కలుగుతుందో నీకు తెలియడానికి చెప్పాలి. అంటే అట్లా జీవించి ఉన్నటువంటి మహానుభావుడు ఎవరి దగ్గరికైనా వెళితే వాడు నీకు ఆ సిద్ధాంతాన్ని నిజ జీవితంలో ఎట్లా ఉపయోగించి జీవించాలో చెప్తాడు. ఎందుకనయ్యా? నిన్ను నువ్వు చూసుకోవడం నీకు చేత కాదు కాబట్టి. ఎందుకని? నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు పక్షపాత ధోరణితో చూస్తావు. నీ మీద నీకు పక్షపాతం ఉంటుంది కదా, నీ లోపల మనసు ఎటువైపు ఓటేస్తుంది, దానివైపే ఓటేస్తుంటుంది. నిరసించే వైపు ఓటేస్తుందా? వేది కదా. అదే గురువు అయితే ఏం చేస్తాడు? గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నీ లోపాలను సరిచేయమనే కదా వెళ్ళావు. కాబట్టి గురువు ఏం చేస్తాడు? ఎప్పుడూ కూడా నీకు దుఃఖం కలిగే అంశాలే చెబుతూ ఉంటాడు. అది విన్నప్పుడల్లా నీ మనసుకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఎందుకని? మారమంటాడు కదా. అది సరి అయింది కాదు, ఇది సరి అయింది కాదు, అది అట్టా పనికి రాదు, ఇది ఇట్టా పనికి రాదు, ఇవి మారితేనే నువ్వు అవుతావు, లేకపోతే అవవు, ఇట్లా కఠినంగా చెబుతూ ఉంటాడు. ఏమవుతుంది? దుఃఖం వస్తావు. ఎందుకని? ఎత్తి చూపెట్టి నీకే ఎత్తి చూపెడితేనే నీకు దుఃఖం కలుగుతుంది. మరి ఇంతకాలం నువ్వు చేసిన పని ఏమిటి? అదే కదా. ఇతరుల వల్ల నీకెందుకు దుఃఖం ప్రాప్తించింది? నువ్వు అదే పనిగా చేసావు. కానీ అక్కడేమో జ్ఞానం రాదా? అజ్ఞానమే వస్తుంది. ఈ లోపాన్ని సరి చేసుకుంటే దాన్ని నిరసించేసేస్తే ఏమయ్యావు? జ్ఞానం కలిగింది. మళ్ళా దుఃఖం ఏర్పడే అవకాశం రాలా ఇక. కాబట్టి నీ యొక్క సంస్కార బలాన్ని బట్టి ఏం చేస్తే, ఎలా జీవిస్తే నువ్వు దాంట్లోంచి బయటపడగలవో. అందరికీ ఒకే రకమైన సంస్కార బలం ఉండదు. ఇవిడికి బోధించే సంస్కార బలం ఉంది, నీకు వినే సంస్కార బలం ఉంది, నీకు కొంత చెప్పే కొంత వినే సంస్కార బలం ఉంది. అట్లా ప్రతి ఒక్క జీవికి ఒక్కొక్క స్పష్టమైనటువంటి సంస్కార బలం ఉంటుంది. ఆ సంస్కార బలాన్ని బట్టే నిజ జీవితంలో అన్నీ ఏర్పడతాయి. అర్థమైందండి? నాకు కఠినంగా పనిచేసే సంస్కార బలం ఉంది కాబట్టి నిరంతరాయంగా అట్లా కఠినంగా పనిచేసేటువంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి అంతే. ఎందుకని? ఉపాధి ధరించినప్పుడు లోపల సంస్కార బలం అలా ఉంది. అర్థమైందండి? ఆ కఠినమైనటువంటి శ్రమ కూడా రజోగుణమే. ఆ కఠినమైన శ్రమ అనేది రజోగుణం లోపల ఉండిపోవడం, దాంతో దేహం ఏర్పడింది. అందువల్ల ఏమైంది? కఠినమైన పనులే వస్తాయి. ఎప్పటికీ కూడా నువ్వు ఆ కఠినమైన పనులన్నీ చేయవలసిందే. ఇక అంతే.
పోయేదాకా చేయాల్సింది. ఎందుకని దేహం ఏర్పడిందే దాంతో ఏర్పడింది, దాన్ని ఏం తప్పించడానికి వీలు కాదు. ఎంతటి సుఖంగా చేయగలిగిన పని అయినా సరే దీనికి వచ్చేటప్పటికి అత్యంత కఠినమైపోతుంది. ఎందుకని అదే నాయన రహస్యం, ఇదే సృష్టి రహస్యం తెలుసుకోండి. అరే వాడు ఈజీగానే చేస్తున్నాడు కదా, వాడికి అది ఈజీనే. ఎందుకని అందులో ఉన్న వాడి గుణబలం అలా ఉంది, వాడి గుణబలం సత్వగుణంతో ఉన్నాడు, సుఖంగా పూర్వజన్మం నిదానంగా జరిగిపోతూ ఉంటుంది. అర్థమైందండి. రజోగుణం తమో గుణంతో ఉంటాం, కఠినం అంతా ఉంటుంది అందులో. ఆ కాఠిన్యం అంతా మరి ఎక్కడికి పోతుంది? బాగా మెడలో వచ్చి పనిచేస్తే కానీ అది పోదు. అది అందుకని ఏమవుతుంది? ఇదే కదా నేను చెబుతుంది, అది తమోగుణ ప్రభావం అనమాట. తెలుసుకోవాలి మనం. ఓహో మనలో తమోగుణ ప్రభావం ఉంది కాబట్టి ప్రతిదానికి ఆటంకం వస్తుంది. తమోగుణాన్ని నిరసించేస్తే కానీ అది పోదు. అర్థమైందండి. అట్లాగే దేహం ధరించడానికి కొన్ని ప్రధానంగా 3-4 సంస్కారాలే కారణం ఉంటాయి. మనం మిగిలిన జీవితం అంతా కూడా చాలా మిగిలిన ఇతరత్రా సంస్కారాలు చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం విచారణ చేసి పోగొట్టవచ్చు. కానీ దేహం ధరించడానికి కారణమైన నువ్వు ప్రారంధం అంటున్నావే, ఆ ప్రారంధం ఆరబ్ధ కర్మ అంటారండి. ప్రాక్ ఆరబ్ధం, పూర్వం నుంచి ఆరబ్ధం ఇప్పుడు వచ్చింది అని అర్థం. ప్రారంధం అంటే ఏం లేదు అక్కడ, దాని అర్థం సంస్కృత పదం కదా అది. ప్రాక్ అంటే ముందు, ఆరబ్ధం ముందు నుంచి ఇప్పటికి వచ్చింది అని అర్థం. అర్థమైందండి. ఆ ప్రారంభం అంటే ఏమిటి అంటే దేని చేత అయితే ఈ దేహం ఏర్పడిందో, ఏ సంస్కార బీజముల చేత దేహం ఏర్పడిందో అదే ప్రారంభం. ఇంకదంతే. ఎందుకనయ్యా ఆ దేహం దాంతోనే ఏర్పడింది అయ్యా బాబు. దాన్ని ఏం చేయాలి? ఆత్మజ్ఞానంతోనే సిద్ధి చేయవచ్చు, వేరే మార్గం లేదయ్యా. ఎందుకని వేరే నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా దేహం దాంతోనే ఏర్పడింది, అది వచ్చి కూర్చుంటుంది ముందు. అర్థమైందంటే నేను ఎన్నో ప్రయత్నాలు చేశానండి ఏది ముందుకు సాగలేదండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కారణం ఏమిటి? ఆ దేహం ఎట్లాగే ఏర్పడింది, అది వచ్చి ముందు కూర్చుంటుంది. అది పోగొట్టాలి అంటే ఇంక వేరే ఇతరత్ర జ్ఞానాలతో దాన్ని శుద్ధి చేయడానికి వీలు కాదు. నేను అనేది చెబుతుంది, ప్రాణ మనోబుద్ధులనే సూక్ష్మంలో ఉంటాయి సంస్కారాలు, వాసనలు, వేరే ఎక్కడా ఉండవు. ఆ ప్రాణ మనోబుద్ధులను ఆశ్రయించే ఈ శరీరం పనిచేస్తుంది. నువ్వు శరీరానికి వాతలు పెడితే ప్రయోజనం లేదు, దాన్ని సరిచేయాలి. దాన్ని సరిచేయాలంటే నువ్వు విచారణ చేయాలి. ప్రాణ మనోబుద్ధుల్ని శుద్ధి చేయాలి అంటే విచారణ చేయాలి. అర్థమైందండి. దేహాన్ని 10 సార్లు తోమినంత మాత్రాన ప్రాణ మనోబుద్ధులు బాగుపడతాయా? బాగుపడవు కదా. పోని దీనికి ఏమైనా పైనుంచి కిందకి తడి బట్టలు బురకా వేస్తే ఏమైనా మారింది, అది ఏమైనా ప్రాణ మనోబుద్ధులు మారవు కదా. కాబట్టి సూక్ష్మాన్ని సూక్ష్మంగా, బుద్ధిని బుద్ధితోనే పరిష్కరించాలి, ములును ములుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే సామెతలన్నీ ఇందులోంచి వచ్చినవే. బుద్ధి యొక్క సమస్యని బుద్ధితోనే పరిష్కరించాలి. దాన్ని ఎటు తిప్పితే ఈ విచారణని ఏ లక్ష్యం దృష్ట్యా తిప్పితే దాని పరిష్కారం వస్తుందో అట్లా విచారణను తిప్పాలి. అంతేగాని ముడిపడిపోయే పద్ధతిలోకి తిప్పకూడదు. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? మరింతగా సంస్కార బంధాలు బలపడిపోయేట్టుగా ముళ్ళు వేసుకుంటున్నాం, ఇంకా బాగా ముళ్ళు వేసుకుంటున్నాం. ఎంతగా ముళ్ళు వేసుకున్నాం అంటే ఇక విప్పడానికి వీలు కానంతగా వేసేసుకుంటున్నాం. మళ్ళీ ఉత్తర జన్మకి ఇప్పాల్సిందే, మళ్ళీ వచ్చే జన్మకి ఇప్పాల్సిందే. వీటిని ఈ జన్మకి ఇప్పడానికి వీలు కాదు, ఇక అంతగా ముడేసేసుకున్నాం. మరి ఈ జన్మ కనీసం విప్పే జ్ఞానం అన్నా ఉండాలి కదా, అది ఆ తెలివితేటలన్నా రావాలి కదా. అదైనా నీ కనీసం ఈ జన్మలో స్ఫురిస్తే అదేమవుతుంది? వీలైతే ఈ జన్మలోనే బంధరాహిత్యం కలగవచ్చు, బంధాల నుంచి బయటపడవచ్చు. లేదయ్యా అథవా ఏం నష్టం లేదు నాయన, ఈ జ్ఞానం నీకు తప్పనిసరిగా వచ్చే ఉపాధికి ఉపయోగపడుతుంది నాయన. ఎలాగనైనా బాబు 84 లక్షల జీవరాశుల్లో నువ్వు జీవించినప్పుడు ఏ జ్ఞానాన్ని అయితే ఒక్కొక్క ఉపాధిలో సముపార్జించావో ఆ జ్ఞానం అంతా నీకు మానవోపాధిలో ఉపయోగపడబట్టే అవి చేయగలిగిన అన్ని పనులు నువ్వు ఇప్పుడు చేయగలుగుతున్నావు. అర్థమైందండి. అన్ని జంతువులు చేయగలిగిన అన్ని పనులు మానవుడు చేయగలడు. ఆ జ్ఞానం అంతా మానవుడిలో ఉంది. అందుకే మీరు చూడండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క విద్యలో రాణింపు ఉంటుంది. ఒకటి తీగ మీద నడవగలడు, వాడు ఎట్లా నడవగలిగాడు? మనం ఎందుకు నడవలేకపోయాం? వాడిలో ఆ తెలివి, ఆ సంస్కార బలం బలీయంగా ఉంది, ఆ పని చేయగలుగుతున్నాడు. అర్థమైందండి. ఈ రకంగా ఆ ఉపాధిని ధరించేటప్పుడు నీకు ఏ సంస్కార బలం అయితే ఉన్నదో దానిని బట్టి నీకు ఏర్పడుతూ ఉన్నాయి. కొంతమంది వికలాంగులుగా, కొంతమంది సకలాంగులుగా పుడుతున్నారు కదా. మరి వాళ్ళు ఎలా పుడుతున్నారయ్యా? ఆయా ఇంద్రియ ధర్మాలను ప్రకృతి నియమానికి విరుద్ధంగా, అంటే ఏమిటి, మానవ ఉపాధిగా కాకుండా జంతువు ఉపాధిగా కనుక దాన్ని ఉపయోగించినట్లయితే, సృష్టి యొక్క వినాశనానికి సృష్టి నియమాన్ని తప్పి ఉపయోగించినట్లయితే, గాఢ తమోగుణంతో కనుక ఉపయోగించినట్లయితే అప్పుడు ఆ ఇంద్రియ లోపం ఏర్పడుతుంది.
సృష్టి నియమం అనమాట అది. ఆ సృష్టిలో ధర్మంగా అలా వచ్చేస్తున్నది. కాబట్టి అందుకని ఏం చెప్పారు, నాయన చేతులతో మంచి పనులే చేయి, చెడ్డ పనులు చేయి మాక. ఉత్తరోత్తర ఏమవుతుందట వచ్చే జన్మకి? ఇంద్రియాలు ఏ నియమం నిమిత్తమై ఈ సృష్టిలో ఏర్పరచబడ్డాయో ఆ నియమం మేరకే వాటిని ఉపయోగించిన ఆయన. నియమం తక్కువ ఉపయోగిస్తే అవి బలహీనమైపోతాయి, ఉత్తర జన్మకైనా బలహీనమైపోతాయి. అవి లేకుండా పోలే, ఉన్నాయి కానీ ఉపయోగపడవు. అర్థమవుతుందండి? వికలాంగుడు అంటే ఏంటి? వాడికి లేదా మధ్య మానసిక వికలాంగుడు ఉన్నాడు, వాడికి బుద్ధి లేదా? ఉంది కానీ ఉపయోగపడవు. గుడ్డివాడు కళ్ళు లేవా? ఉన్నాయి కానీ ఉపయోగపడవు. అర్థమైందండి? ఇలా ప్రతిదీ అంటే అలా ఆ వికలాంగత్వం ఎట్లా వచ్చిందయ్యా నీకు? ఆ ఇంద్రియాలను సక్రమంగాను సృష్టి నియమానికి లోబడి వినియోగించలేదు కాబట్టి సృష్టి ఒక నిర్ణయం చేసింది, ఒక రహస్యం. ఇదే సృష్టి రహస్యం అంటేనండి. అదేం చేసింది? వచ్చే ఉత్తర జన్మకి సంస్కార బలం అంతా వచ్చే జన్మకి ఏం చేసిందంటే ఆ అనుభవ పాఠం రావాలి అంటే, ఆ పరిణామ పాఠం రావాలి అంటే ఆ ఇంద్రియం బలహీనపడిపోయేట్టుగా తల్లి గర్భంలో ఇంద్రియాలను సృజించింది. ఎక్కడ సృజించినాడు? తల్లి గర్భంలోనే సృజిస్తున్నది. మా అబ్బాయికి 3వ ఏడు వచ్చినాక పోలియో వచ్చిందండి, పొరపాటు. 3వ ఏడు వచ్చినాక పోలియో రావడం, 3వ ఏడు వచ్చినాక మానసిక వికలాంగుడు అవ్వడం ఏమి ఉండదండి. 3 ఏళ్ల వరకు బాగానే ఉన్నాడండి, తర్వాత వచ్చిందండి అంటాడు. ఎలాగా? అది లోపల ఆల్రెడీ ఉంది, తయారయ్యేటప్పుడే ఉంటుంది. అలాగే ఉదాహరణ చెప్తాను మీకు. బందర్లో మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఎంఎస్సీ చదివింది. ఏం లేదు, ఓ రోజు ఉన్నట్టుండి జ్వరం వచ్చి పడిపోయింది అంతే. హాస్పిటల్ పట్టుకెళ్ళారు. జ్వరమే కదా అనుకున్నారు, ఊరుకున్నారు. ఏమీ కోలుకోలేదు, మంచంలో పడిపోయింది. ఎందుకు మంచంలో పడిపోయిందో తెలియదు. శరీరం నల్లబడిపోయింది. ఎందుకు నల్లబడిపోయిందో తెలియదు. వెంటనే ఎవరో చూసిన వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి హార్ట్ డిసీజ్ ఉన్నట్టుగా ఉంది, చూడొచ్చు పట్టండి అని. వెళ్ళి చూపెట్టారు. చూపెడితే అప్పటికి గుండె కేవలం 25% పనిచేస్తుంది, 75% పనిచేయట్లేదు. మరి మొన్న ఎంఎస్సీ చదివే వరకు బాగానే ఉంది కదండి. వారంలోనే గుండె పని చేయడం 75% ఎలా పడిపోయింది? మొన్నటిదాకా బాగానే ఉంది కదండి. క్రమేపీ కాదు, లోపలన్న సంస్కార బలానికి సమయం, టైం స్కేల్ ఉంటుందన్నమాట. ప్రతి దానికి కూడా సమయం మేరకు రాసి ఉంటుందన్నమాట. ఇదిగో ఇన్ని ఆయుర్దాయములు, ఇన్ని ఆయుష్లు, ఇన్ని హంసలు పూర్తయ్యేటప్పటికి ఇది వ్యక్తీకరించబడాలి. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి ఎలా వస్తుంది? లెక్కలాగా, సమయం లెక్కలాగా దానికి ఎలా తెలిసింది చెప్పండి? బయట ఉన్న వాళ్ళకి మీకైతే సమయం లెక్క తెలుస్తుంది, గడియారం చూసుకున్నావు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఎలా తెలిసింది? ఆయుష్. అదే పొరపాటు. 7వ నెల నుంచి స్త్రీయ శ్వాస పనిచేస్తున్నది. ఆ 21,600 హంసలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచే దానికి లెక్క మొదలైంది. ఆ లెక్క మొదలయ్యేటప్పటికి ఆ లెక్క ప్రకారం సంస్కార బలం, ప్రారంభ బలం చెబుతోంది, నీ టైం అయిపోయిందిరా బాబు, బయటికి రాయిగా. నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆ సాక్షి అక్కడి నుంచే పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఎవరు పనిచేశారు? ఇది అదే అంతరాత్మ సాక్షి. నీ టైం అయిపోయిందిరా బాబు. ఒక్కసారి 75% గుండె పనిచేయడం తగ్గిపోయింది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, వాడు తిరిగారు, ఇటు తిరిగారు, ఎన్ని చేసినా సరే. నా దగ్గర కూడా నేను కూడా వెళ్ళాను. ఓహో సమయం అయిపోయింది, ఆ అమ్మాయికి చెప్పి, అమ్మాయి నీ సమయం అయిపోయింది, మిగిలినటువంటి సమయాన్ని నువ్వు ఇప్పుడు దుఃఖంతో కాకుండా సుఖంగా ఉండే పద్ధతిలో చూసుకోను అని అమ్మాయికే స్వయంగా చెప్పారు. అమ్మాయికి తెలుసు, అమ్మాయికి నా టైం అయిపోయింది, అమ్మాయి చెబుతుంది నా టైం అయిపోయింది, మీరు దుఃఖపడొద్దని తల్లిదండ్రులకు చెబుతుంది. ఇప్పుడు ఎవరికి జ్ఞానం ఉంది? అయ్యో మరి చూడండి, అర్థమైందండి. మానవుడికి లోపల సహజంగా జ్ఞాన స్వరూపుడు అంటే ఇదే నేను చెప్పాను మీకు. ఆ సహజ జ్ఞానం తప్పనిసరిగా ఉంటుంది ఎప్పుడూ కూడా, అది ఎక్కడికి పోదు. కానీ నువ్వు దాని మీద విషయావరణ చేత, ఇంద్రియావరణ చేత కప్పుకున్నావు, నీవే కప్పుకున్నావు. అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని, ఆనందమయ కోశాన్ని అనే పంచకోశాలని నమ్ముకుని ఆ పంచకోశాలే నీవనే పద్ధతిలో జీవిస్తూ 5 దుప్పట్లు కప్పుకున్నావు, 5 ఆవరణలు కప్పుకున్నావు ఆ జ్ఞానం మీద, అంతరాత్మ అనే జ్ఞానం మీద. అందువల్ల ఏమైపోయింది? ఏదో ఒక కోశ పరిధిలో చేరిపోవడమే అలవాటు పడ్డావు, కానీ నేను సాక్షిని 5 కోశాలకనే ఉంటే స్ఫురణని మర్చిపోయావు. తద్వారా ఏమైంది? సహజంగా అలాంటి పరిస్థితి ఎదుర్కోగలిగే స్థితి వచ్చినప్పుడు కానీ ఆ జ్ఞానం బయటికి రాదు. అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, దారి లేనటువంటి సందులోకి వెళితే కానీ నీకు ఈశ్వర స్ఫురణ కలగదు. నీకు అసలు మార్గమే లేదు, బయటపడే అవకాశమే లేదన్నప్పుడే, అన్యథా శరణం నాస్తి అన్నప్పుడే ఈశ్వరుడు నీకు కలుగుతున్నాడు, ఈశ్వరుని యొక్క స్ఫురణ కలుగుతుంది. అప్పుడే నీకు ఆత్మస్ఫురణ కలిగే అవకాశం ఉంది, నీకు ఆత్మజ్ఞానం అప్పుడే తోస్తుంది. అప్పటి వరకు తోచే అవకాశం లేదు నాయన. ఎందుకని ఇవన్నీ పెట్టుకున్నావు కాదు. కాబట్టి ముందే మేలుకో, ముందు మేలుకొని ఈ 5 దుప్పటని 5 ఆవరణల్ని విసిరవదల పారే.
ఆ భావం ఐదు ఏమిటి భావములు, బాహ్యం కాదు అవేమి కూడా. ఆ భావంలో వాటిని తోసి రాజనవయ్యా, సాక్షిగా నిలబడవయ్యా. అప్పుడు నీ ఇంద్రియాలు నిన్నేం చేయవు, నీ విషయాలు నిన్నేం చేయవు, నీ పంచకోశాలు నిన్నేం చేయవు, 3 అవస్థలు నిన్నేం చేయవు. అవన్నీ అలా ఉంటాయి. నీ ఇంట్లో అన్ని వస్తువులు లేవు, అవి ఏ సమయానికైతే ఆ వస్తువుని తీసి వాడటంలో మళ్ళీ ఆ వస్తువు అక్కడికి పోతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఆ వస్తువును ఉపయోగిస్తున్నావు, శుద్ధి చేస్తున్నావు, మళ్ళీ అక్కడ పెడుతున్నావు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తున్నావు, శుద్ధి చేస్తున్నావు, అక్కడ పెడుతున్నావు. ఇది అంతేనయ్యా బాబు. ఆ ఇంద్రియంతో అవసరం వచ్చింది, వాడేవు, శుద్ధి చేసావు, పక్కన పెట్టావు. భావంతో అవసరం వచ్చింది, ఈ భావన వాడావు, దీన్ని ఉపయోగించావు, తీసావు, పక్కన పెట్టావు. కానీ ఎప్పుడైనా కానీ ఉపయోగించేవాడవు కదా నువ్వు, సాక్షివి కదా నువ్వు. కానీ గిన్నె నువ్వు ఎందుకు అయ్యావు? అర్థమైందండి. గిన్నె నువ్వు అయితే ఏమైపోయావు? అప్పుడు మంట మీద కాలక తప్పదు నాయన, దాన్ని ఎవరు తప్పించడానికి వీలు కాదు. నువ్వు అదేగా చేస్తున్నావు. నువ్వు వంట చేసేటప్పుడు నువ్వేమన్నా మంట మీద కూర్చున్నావా? కూర్చోలేదు కదా. ఎందుకని? నీ పనిముట్టును ఉపయోగించావు అక్కడ. అలాగే ఇది పనిముట్టుగా చూసావు, అప్పుడేమైంది? శరీరం పనిముట్టు అయిపోయింది, ఇంక నువ్వు శరీరం కాదనమాట. అదే శరీరం నువ్వు అయ్యావు, అప్పుడు ఖచ్చితంగా మంట మీద కూర్చోక తప్పదు, ఆ దుఃఖానుభవం పొందక తప్పదు, దాన్ని తప్పించడానికి వీలు కాదు. ఇలాగా నీ జీవితం అంతా పనిచేస్తుంది. ఎట్లాగయ్యా అంటే ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉన్నది అనే దాని విధాన నిర్ణయం ఉన్నదన్నమాట. అంటే మనం అందరం ఇప్పుడు ఎట్లా అయితే తల్లి, తండ్రి, కొడుకు, మనవడు అని నువ్వు ఎట్లా అయితే ఇక్కడ చెప్పుకుంటున్నావో, అలాగే ఇక్కడ పనిచేయడానికి రాజు, మంత్రి వగేరా ఎలా అయితే పరిపాలనా విధానం ఉన్నదో, అలాగే పైన సూక్ష్మంలో కూడా ఒక విధాన నిర్ణయాలు ఉంటేనే కదా ఈ సూక్ష్మం సరిగ్గా పనిచేసేది. అందుకని వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఈ సృష్టి సరాసరి వ్యక్తమైందా? అవలేదు కదా. ముందు ఇంద్రియాధిష్టాన దేవతలు వ్యక్తమైనారు, ఆ దేవతల నుంచి ఇంద్రియాలు వ్యక్తమైనాయి. అంటే అర్థం ఏమిటి? మీరు రోజు చదువుకుని ఉంటారు, చంద్రమా మనసోజాత సూర్యో చక్షురజాయత అని. అంటే అర్థం ఏమిటి? మనసు యొక్క అధిష్టాన దైవం ఎవరు? చంద్రుడు. అంటే చంద్రుడు సృష్టిలో ఏర్పడ్డాక చంద్రుని ప్రభావం చేత జీవులకు మనస్సు ఏర్పడింది. అర్థమైందండి? చంద్రుని ప్రభావం చేత జీవులకు మనస్సు ఏర్పడింది. అలాగే సూర్యో చక్షురజాయత, నీ కన్ను పనిచేస్తుంది అంటే ఈ కన్నుకి అధిష్టాన దైవం ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఉండబట్టి కన్ను పనిచేస్తుంది, కాబట్టి సూర్యుని ప్రభావం చేత నీకు కన్ను ఏర్పడింది. కన్ను లేనటువంటి జంతువులు లేవా? క్రిమి కీటకాదులు ఎన్నో ఉన్నాయి, కొన్ని లక్షల జీవరాశులు, కోట్ల జీవరాశులు కన్ను లేదు. అర్థమైందండి? ఆ సూర్యదేవుని యొక్క అనుగ్రహం, ఆ సూర్యాధిష్టాన దైవం, ఆ దైవం యొక్క ఆ అనుగ్రహం చేత నీకు కన్ను పనిచేస్తుంది. ఇట్లా నీ యొక్క ప్రతి ఇంద్రియానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉన్నారన్నమాట. ఆయా అధిష్టాన దేవతల ప్రభావం చేత నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అనేది మీకు పంచీకరణలో చెబుతారనమాట. ఆయా పంచీకరణలో చూసినప్పుడు ఏమిటయ్యా మరి? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అని 5గురు ఉన్నారు. ఈ 5గురు కూడా పంచబ్రహ్మలని పిలువబడతారు. ఈ 5గురు పంచబ్రహ్మలని, వీళ్ళే ఈ సృష్టి మొత్తాన్ని నడిపేది. ఎవరయ్యా? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు. రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు ఒకరు కాదా అంటే ఏమిటి? పూర్వం భక్తి భావంలో చూసుకున్నప్పుడు నీకు ఈ జ్ఞానంతో పని లేదు కదా, అంతా ఒకటే. నీకు బ్రహ్మ, విష్ణు, శివులు ఉంటే చాలా అంటున్నావు. కానీ వివరణ చెప్పమంటే తెలియదు. బ్రహ్మ ఎలా పనిచేస్తాడు, ఏ స్థితిలో ఉండి పనిచేస్తాడు, ఏ శక్తితో పనిచేస్తాడు, ఎలా ఈ సృష్టిని నియమించగలుగుతున్నాడు, ఎలా సృజించగలుగుతున్నాడు తెలుసా నీకు? తెలియదు. అలాగే విష్ణు ఎలా పోషించగలుగుతున్నాడు, అలాగే రుద్రుడు ఎలా లయించగలుగుతున్నాడు. లయకారకుడు రుద్రుడు కదా. లయించడం అంటే అర్థం ఏమిటి? మనందరూ దృష్టిలో లేకుండా చేయడం, నాశనం చేయడం అని కదా మనందరూ అర్థం. కానీ లయించడం అంటే నాశనం చేయడం కాదు. దీనికి ముందున్న స్థితి, సృష్టికి ముందున్న స్థితికి సృష్టిని పట్టుకెళ్ళేవాడు. మరల సమయం వచ్చినప్పుడు సృష్టి వ్యక్తీకరించబడుతుంది. అర్థమైందండి? కాఫీలో పంచదార కలిపారండి, పంచదార కాఫీలో లయమైందా లేకపోతే లేకుండా పోయిందా? ఎందుకని? కాఫీకి ఆ లక్షణం వచ్చిందిగా, వచ్చినా రాలేదా? నీళ్ళలో ఉప్పు కరిగిందండి, లయమైందా అవలేదా? లయమైతే ఇప్పుడు నీళ్ళకి ఆ లక్షణం వచ్చిందా రాలేదా? అలాగే ఈ సృష్టి లేక ముందు స్థితి నుంచి ఈ సృష్టి వచ్చింది, అంతే కదా. ముందు ఈ సృష్టి లేదు కదా, అందులో నుంచి ఈ సృష్టి వచ్చింది. ఆ రావడానికి బ్రహ్మ కారణం, అలా తయారు చేయడానికి బ్రహ్మ కారణం, వచ్చిన సృష్టిని సరిగా నడపడానికి కారణం విష్ణువు. ఈ నడిపేటటువంటి సృష్టి మరలా సృష్టికి ముందున్నటువంటి స్థితికి పోవడానికి రుద్రుడు. అయిపోయిందిగా. మరి మహేశ్వర సదాశివుడితో నీకేం పని అంటే ఈ 2 స్థితులు కూడా ఇంకా పైమెట్లో ఉన్నాయి. అంటే ఎక్కడ దాకా మాట్లాడుకుంటున్నావు? స్థూలము, సూక్ష్మము, కారణం వరకే మాట్లాడుకుంటే బ్రహ్మ, విష్ణు, రుద్రుడే.
కారణం పైన ఏం లేదా? మహాకారణం ఉన్నది కదా. మహాకారణం పైన ఏం లేదా? దానిపైన ఇంకా కేవలం ఉంది కదా. మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి పంచశక్తులు చెప్పుకుంటున్నావు కదా. పంచశక్తులు అంటే ఏమిటి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి. మరి 5 శక్తులు ఉన్నాయి కదా. పంచబ్రహ్మలు, పంచశక్తులు. అర్థమేనండి? బ్రహ్మ దగ్గర ఏముండాలి సృష్టించాలంటే? ఇప్పుడు ఇచ్ఛాశక్తి ఉండాలి. సృష్టించాలంటే ఇచ్ఛాశక్తి ఉండాలి కదా. మరి విష్ణువు దగ్గర ఏముండాలి పోషించాలంటే? అంతే కదా. మరి క్రియ లేకపోతే ఆయన ఏమైనా పోషించగలడా? ఏమైనా పనులు చేయగలుగుతాడా? చేయలేడు కదా. కాబట్టి క్రియాశక్తి ప్రభావం చేత కదా విష్ణువు. మరి లయించాలంటే సృష్టికి ముందున్న జ్ఞానం ఉంటే కానీ నా ముందున్న స్థితికి తీసుకెళ్ళలేడు కదా సృష్టిని. కాబట్టి రుద్రుడికి ఏముండాలి? జ్ఞానశక్తి ఉండాలి కదా. మరి మహేశ్వరుడికి ఏముండాలి? ఆ సృష్టికి ముందున్న స్థితిలో మహేశ్వరుడు ఉన్నాడయ్యా, అది ఆదిశక్తి. అందుకే కదా ఏమంటున్నావు? ఆదిశక్తి నుంచే అంతా ఉద్భవించిందండి అంటున్నావుగా. అంటే సృష్టికి ముందున్న స్థితి ఏమిటి? ఆదిశక్తి. సృష్టి ఏమి ఏర్పడలేదండి. ముందున్న స్థితిలో ఏముంది? ఆదిశక్తి ఉన్నది. ఆ ఆదిశక్తే ఇన్ని శక్తులైందయ్యా అంటున్నావుగా. మాటకు అంటున్నావు కానీ జ్ఞానంలోకి వచ్చేప్పటికి మాత్రం అట్లా నిలబెట్టాలి, అట్లా చూడటం లేదు. అట్లా చూస్తే ఏమైనప్పుడు ఈ సమిష్టి అంతా ఎలా పనిచేస్తుందో అవగాహన అండి. సృష్టి రహస్యం అంతా బోధపడింది. ఇప్పుడు ఏమైంది? ఆదిశక్తికి అధిష్టానం మహేశ్వరుడు. దానికంటే ముందున్న స్థితి ఉందయ్యా. సృష్టికి ఏర్పడే ముందున్నటువంటి స్థితి కంటే కూడా అసలు ఏమీ కదలన్నటువంటి స్థితి ఒకటి ఉందయ్యా. దానికి సదాశివుడయ్యా. ఆ సదాశివుడి దగ్గర ఏముందయ్యా? పరాశక్తి ఉందయ్యా బాబు. శక్తికి పరమైనటువంటి అంటే శక్తి ఏర్పడలేదయ్యా. అసలు ఆదిశక్తి అనే శక్తి ఏర్పడ్డాక సృష్టి ఏర్పడింది. అసలు శక్తి కూడా ఏర్పడక ముందు ఏముందయ్యా? అది పరాశక్తి అయ్యా. శక్తికి పరమైనటువంటిది. అక్కడ ఎవరయ్యా అధిష్టానం? అది సదాశివుడయ్యా అని ఏర్పాటు చేశాం. కాబట్టి నువ్వు ఏ లక్ష్యంతో జీవించాలంటే ఇప్పుడు ఈ కనీసం సదాశివత్వం, ఈ పరాశక్తి స్థితి సదాశివత్వం వరకు నీకు కనుక అనుభవానికి అవగాహనకి వస్తే నీకు బ్రహ్మానుభవం అంటే ఏమిటో తెలుస్తుంది, బ్రహ్మ విద్య అంటే ఏమిటో తెలుస్తుంది, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇది నాయన బ్రహ్మానుభవం అంటే. పంచబ్రహ్మలు పంచశక్తులతో ఈ అనంత సృష్టి ఎట్లా జరుగుతోంది, ఎలా వస్తుంది, ఎలా పోతోంది, చివరికి పోయిన తర్వాత మళ్ళా ఏమవుతోంది, ఇదంతా నీకు అనుభవానికి వస్తే ఈ సమిత్యానుభవం అంతా కలిపి బ్రహ్మానుభవం అంటారు. కాబట్టి నువ్వనుకునే రూపాలు అవి కావు. నువ్వు అనుకునే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, లేకపోతే 4 చేతులు ధరించిన విష్ణువు, లేకపోతే ఎప్పుడు మెళ్ళో పాములు వేసుకున్నటువంటి శివుడు, ఈ ఆకారాలని నువ్వు భక్తి మార్గంలో ఏర్పాటు చేసుకున్నవే కానీ యథార్థంగా అలా లేవది. అవన్నీ స్థితులే కానీ అక్కడ ఆకారం లేదు. అవన్నీ కేవలం స్థితులు. బ్రహ్మ అనే స్థితి, విష్ణువు అనే స్థితి, రుద్రుడు అనే స్థితి, ఇవన్నీ నీ లోపల కూడా ఉన్నాయి నాయన. మీరు లలితా సహస్రనామంలో చదివేటప్పుడు చెబుతున్నారు కదా, బ్రహ్మగ్రంథి విభేదిని. ఎక్కడుందండి? మణిపూరాంతర్జిత విష్ణుగ్రంథి విభేదిని. అవునండి. దానికంటే కింద ఏముందండి? మణిపూర చక్రానికి ముందు బ్రహ్మగ్రంథి విభేదిని మూలాధారం, స్వాధిష్టానంలో ఉన్నాడు బ్రహ్మగ్రంథి. అర్థమైందండి? మణిపూరాంతర్జిత విష్ణుగ్రంథి విభేదిని. అవునండి. మరి ఎక్కడున్నారు వీళ్ళంతా? నీ లోపలే ఉన్నారయ్యా. వాళ్ళందరూ నీలో ఉంటేనే నీ శరీరం పనిచేస్తుందయ్యా. నీ వల్ల నువ్వేదో చేస్తున్నావు అనుకోవడం, నీ వల్ల నువ్వు ఏమీ చేయడం లేదు నాయన. ఈ అధిష్టాన దేవతలందరూ నీలో పని చేస్తేనే నీ శరీరం అనే యంత్రం పనిచేస్తోంది. నీ ప్రాణ మనోబుద్ధులకు అధిష్టాన దైవంగా వాళ్ళందరూ ఉండి నీ సూక్ష్మాన్ని నడిపితే నీ స్థూలం నడుస్తుంది. నువ్వు కర్తనంటావేమిటి? నేను చేశానంటావేమిటి? నేను పెట్టానండి 150 కాయలు ఆవకాయ. ఏమిటి నువ్వు పెట్టింది ఆవకాయ? ఎలా పెడతావు? ఆ కర్త క్రియా కర్మ ఎవరు? నీవు కాదు కదా. నీ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు. అయితే వాళ్ళు కాదంటావా? బాహ్యంలోకి వస్తావా ఇంద్రియాలు? నువ్వెలా అయ్యావు? నువ్వు కాదు కదా. నీవెవరికి? ఈ పంచబ్రహ్మలకి పంచశక్తులకి కూడా అధిష్టానమైనటువంటి బ్రహ్మస్వరూపుడవు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఒకే ఒక్కడగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది నీవై ఉన్నావయ్యా. ఆ పరమాత్మ నీవయ్యా బాబు. ఆ పరమాత్మ నుంచి పంచబ్రహ్మలు ఆ పంచశక్తులు ఉత్పన్నమైన ఈ సృష్టి అంతా నడుస్తున్నది. ఆ పరమాత్మవి నీవవుతావు కానీ ఈ 5 బ్రహ్మలు నువ్వు కాదు, 5 శక్తులు నువ్వు కాదు. ఎందుకంటే అది నువ్వు అంటే నువ్వు సూక్ష్మ నువ్వు అవుతావు. సూక్ష్మ నువ్వు కాదు కదా. మరి నేనెవరిని? సాక్షిని కదా. కాబట్టి ఇలా విధాన నిర్ణయం తెలుసుకోవాలి. ఇలా తెలియనంత వరకు కూడా అంటే అర్థం ఏమిటంటే సాధారణ నామంలో ఈశ్వరుడని వాడేస్తాం. అందుకని జగదీశ్వరుడు, జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు ఈశ్వరుడయ్యా అని సాధారణ నామంలో వాడేస్తారు. శివుడు అన్నారు. శివుడు అంటే శివము అంటే శుభం కలిగించేది. అది సాధారణంగా వాడేది. ఆ ఈశ్వరుడు అన్నవాడికి స్పష్టత లేదు, ఈ శివుడు అన్నవాడికి స్పష్టత లేదు. ఎవరికైతే ఈ పంచీకరణ క్రమం
తెలుస్తుందో వాడికి తెలుస్తుంది. ఓహో ఎక్కడ మాట్లాడుతున్నాడు, దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడు, ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాడు, ఈ జ్ఞానం ఉన్న వాడికి తెలుస్తుంది అనమాట. వ్యక్తిగా ఆత్మజ్ఞానం ఉండాలి, సమిష్టిగా బ్రహ్మజ్ఞానం ఉండాలి. ఈ రెండు అనుభవ జ్ఞానాలు ఉన్నవాడికి అతను ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాడని అంచనా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి బ్రహ్మ విద్యయే అన్నిటికీ మూలమైనటువంటి విద్య. సావులేని విద్య చదువంగా వలయు. విద్యలన్నీ చదివామా ఇప్పటికి? అందరూ బోల్డ్ సర్టిఫికేట్ సంపాదించారా? ఏం చదువుకోలేదు, సావులేని విద్యను చదువుకోలేదు. అర్థమైందండి? చదువులన్నీ చదివి సావంగా నీటికి సావులేని విద్య చదువంగా వలయని వేమనార్యుడు చెప్పాడు. అర్థమైందండి? కాబట్టి ఎన్నో డిగ్రీలు మనం జీవితంలో ఏం చేస్తామంటే 2 డిగ్రీలు సంపాదిస్తాం, ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఇంకో 2 డిగ్రీలు సంపాదిస్తాం, ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఇంకో 2 కట్టమంటాం, ఇంకో 2 కట్టావు. ఏమైంది? వరుసగా రాసుకోవడానికి 6 డిగ్రీలు ఉన్నాయి. కానీ తర్వాత ఏం చేస్తావు? మరణకాలంలో ఇవేమి పనికిరావే. కాబట్టి మరణకాలంలో నీకు పనికొచ్చేటటువంటిది ఏదైనా ఉందయ్యా అంటే సాధన చతుష్టయ సంపత్తి తప్ప మరేది పనికిరానిదే. ఈ సాధన చతుష్టయ సంపత్తిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొందవలసిందే, సాధించవలసిందే. అవి ఏమిటయ్యా? మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం. ఏమిటయ్యా అది నిత్యానిత్య వస్తు వివేకం అంటే? ఏది నిత్యము, ఏది అనిత్యము. నిత్యము అంటే ఎల్లకాలం ఉండేది, ఏ మార్పు చెందనిది, శాశ్వతమైనటువంటిది, అది నిత్యం. అర్థమైందండి? దానికి ఆద్యంతములు లేవు, రాకడా పోకడా లేవు, అది నిత్యమైనటువంటిది. అనిత్యమైనటువంటి దానికి వ్యతిరేకం, రాకడా పోకడా ఉన్నది, మార్పు చెందేది, శాశ్వతం కానిది, స్థిరం కానిది, చెలించేది, ఎన్ని రకాల లక్షణాలనే మనకు తెలిసినవన్నీ పెట్టుకోవచ్చు అనిత్యానికి. ఇప్పుడు మనకు బాగా తెలిసిందేది అనిత్యం. అనిత్యంలో నుంచి ఏం తీసేయాలంటే ఇప్పుడు ఆ అనిత్యంలో నీకు స్ఫురిస్తున్న వాటన్నింటినీ ఉల్టా వ్యతిరేకంగా జీవించాలి. వ్యతిరేకంగా భావనని మార్చి నిరసిస్తే తప్ప అది పోదు. అంటే అర్థం ఏమిటి? నీకు స్ఫురిస్తున్నవన్నీ కూడా అనిత్యమని తెలుసుకొని వాటిని భావనలో నిరసించాలి. నిరసిస్తేనే అది సాధ్యమవుతుంది. ఎందుకని? అట్లా కాదు, నిరసించాలనుకున్న కొద్దీ అంటే అక్కడ ఏం చేయాలంటే అందే నీకు చెప్పింది. నీలో నువ్వు తన్నుకుంటూ ఉంటే ఊబిలో కిందకి దిగిపోతావు. నువ్వేం చేయాలంటే అక్కడ ఇప్పుడు ముందు అలా నిరసించాలనుకుంటే నిరసించాలంటే నిరసించలేవు. దానికి ఏ భావన, ఏ వాక్యాన్ని దాన్ని ఎదురకుండా పెడితే అది నిరసించబడుతుందో అది తెలుసుకుని దాన్ని ఉపయోగాన్ని పెట్టాలి. అంటే అర్థం ఏమిటి? ఉదాహరణ చెప్తారు. ఒకళ్ళకి మౌనంగా ఉండటమే వాడి సంస్కార బలంలో ఉందండి. వాడికి ఆ సంస్కార బలం వదిలిపోవాలి, జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? బాగా మాట్లాడించాలి, నిరంతరాయంగా మాట్లాడడం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే గానీ ఆ మౌనంలో ఉన్నటువంటి తమో గుణం పోదు. ప్రతి దాంట్లో ఉంటుంది. అర్థమైందండి? ఒకటికి విపరీతంగా మాట్లాడే అలవాటు, వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళేం చేయాలి? వీడికి మౌనాన్ని పెట్టాలి. అంతే కదండి. మరి మాట్లాడాలంటే రజోగుణం కావాలి, అంతే కదా. దానికి ఏం చేయాలయ్యా? సాధన, మౌన సాధన చేయాలి. నీకే నువ్వే చూసుకోవాలన్నమాట. నీ సంస్కార బలం ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా పనిచేస్తోంది. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు వెంటనే వ్యతిరేకం చేయాలి. దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించాలి. వ్యతిరేకంగా జీవిస్తే కానీ అది బ్యాలెన్స్ అవ్వదన్నమాట, పోదది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అనంత సృష్టి మీద ఒక రహస్యం ఉన్నదండి. ఏదైనా సరే నీవు ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటావు. సృష్టి ఏం చేస్తుందంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వ్యతిరేక దిశలో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఎందుకని? సృష్టి అంతా ఎప్పుడు సమత్వంలోనే ఉంటుంది, అసమతౌల్యంగా ఎప్పుడూ ఉండదండి. అది జీవుడైనా భావమైనా ఏదైనా సరే. కాబట్టి ఈ నడకంతా కూడా సమత్వంగా ఉండేట్టు చేస్తుంది. అదే పరిణామ పాఠం అంటే, వేరే ఏం లేదు. అర్థమైందండి? కాబట్టి నీవు సాధన ద్వారా తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నం చేస్తే తొందరగా సమత్వం వచ్చింది. సర్వసమత్వం రానిదే ఆత్మసాక్షాత్కార జ్ఞానం అసాధ్యం. నీకు గుర్తుపెట్టుకోండి. నీకు అడ్డం ఏమిటయ్యా? భేదభావమే అడ్డం. నాయన ఆత్మ నీలో ఉన్నటువంటి నీది నీకు తెలియకపోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవడానికి, నీకు నువ్వు కనపడకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే భేదభావములే కారణం. అది తీసేస్తే సర్వసమత్వాన్ని కనుక నువ్వు నిజ జీవితంలో సాధిస్తే, నీవు జీవించేటప్పుడే సాధించాలండి. ఇదేదో నేను పుస్తకం చదివాను, రాత్రి సినిమా చూశాను, టీవీలో చూశాను, అంతమంది దగ్గర ఆశ్రమాలకు వెళ్ళాను, నువ్వు ఎన్నన్నా చేయి, నీకు నిజ జీవితంలో సర్వసమత్వ భావన రావాలి. అందుకే స్పష్టంగా రామకృష్ణ పరమహంస దగ్గర ఒక ఆయనతో ఉపదేశం అడుగుతాడు అనమాట, నాకు ఉపదేశం చేయండి అని.
ఈ వీధి చివర ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి బాగుంటాడు. అక్కడ ఒక ఆయన కుప్పతొట్టు పక్కన భోజనం చేస్తూ ఉంటాడు. చెత్తకుండి ఉంటుంది కదండి, దాని పక్కన విస్తరాకులో భోజనం చేస్తూ ఉంటాడు. ఆయనతో పాటు ఒక కుక్క ఆ విస్తరాకులో భోజనం చేస్తూ ఉంటుంది అనమాట. ఆయన దగ్గరికి వెళ్తాడు. ఈయనేమిటి మంచి సన్యాసి, జడలు అన్ని రెడీ చేసి పెట్టాడు కదా, నేను టిప్ టాప్గా తయారై వచ్చాడు, ఉపదేశం తీసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన పైకి కిందకి చూశాడు, ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఈయన స్వామి, మరి ఆయన చెప్పిన ఆయన ఎవరు? పరమహంస. ఈయన ఇక్కడ చూస్తే ఏముంది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఉపదేశం అంటే ఆయన ఏమనుకుని వచ్చాడు? ఏదో ఆశ్రమము, విధానం, పీఠం, మహానుభావులు ఉంటారు, వీళ్ళు కాళ్ళ మీద పడితే జ్ఞానం చెబుతారు, ఏదో ఉపదేశం చెప్తారు అనుకుని మంత్రం చెబుతాడు అనుకుని వచ్చాడు. కానీ ఈయన ఇక్కడ ఎలా ఉన్నాడు? చెత్తకుండి పక్కన ఒక విస్తరాకులో భోజనం చేస్తున్నాడు, ఈయనతో పాటు కుక్క తింటోంది. ఈయన అలా ఉన్నాడు. ఈయన దగ్గరికి పంపించేది ఏమిటి ఆయన? అసలు ఆయన బుద్ధి ఉందే? ఈయన ఆలోచన చూడండి. ఆ పరమహంస గారికి ఏమైనా బుద్ధి ఉందా? ఈయన దగ్గరికి నన్ను పంపడమే ఇలా తోస్తుందండి. ఒక క్షణంలో తెప్పరిల్లాడు. పరమహంస అంతటి మహానుభావుడు ఈయన దగ్గరికి పంపించాడంటే ఇందులో ఏదో రహస్యం ఉంది, మర్మం ఉంది. లేకపోతే ఎందుకు పంపిస్తాడు నన్ను? సరే చూద్దాం, ఇప్పుడేం పోయింది అనుకున్నాడు. ఆయన అడిగాడు, మహానుభావ, పరమహంస గారు నన్ను పంపించారండి, మీ దగ్గర ఉపదేశం తీసుకోమని. ఆయన పైకి కిందకి చూసి మళ్ళా తన పనిలో తానున్నాడు. ఎందుకని? ఉపదేశం చెప్పేంత సమయం రాలే. ఎందుకని? అంతకుముందు ఏం తోచింది దీనికి? పరమహంస గారిని బుద్ధిహీనుడు అనుకున్నాడు కదా, ఆ భావన ఆయనకి తెలియదే. సరే మళ్ళీ ఆయన పనులు మళ్ళా కాసేపు ఆగాడు. ఆగిన తర్వాత మళ్ళా అడిగాడు. పైకి కిందకి చూసి ఈయన చేతిలో ఏముందట? కమండలం ఉంది కదా, అన్ని పట్టుకుని సిద్ధమై వచ్చాడు కదా ఉపదేశానికి. అందులో ఏముంది అన్నారట. ఏమిటంటే పవిత్ర గంగా నది తీర్థం ఉందండి ఇందులో. ఇదేమిటి అన్నారట. అది చిచ్చి మురికి కాలంలో ఉన్నటువంటి నీరండి అన్నారు. ఆ గంగానది తీర్థము, ఈ మురికి కాలువలో నీరు రెండూ ఒకటిగా నీకు ఎప్పుడు తోచినతో అప్పుడు రాపో అన్నారు. ఉపదేశం పొందడానికి అర్హత ఏమిటండి? ఇప్పుడు సర్వసమత్వ భావమే ఉపదేశానికి అర్హత. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఉపదేశం పొందిన వెంటనే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగాలి, కనీసం సంవత్సరంలో కలగాలి. అది చాలా ఎక్కువ సమయం. ఉపదేశం పొందిన సంవత్సరంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగి తీరాలి. అలా కనుక కలగకపోయినట్టయితే ఆ ఉపదేశం వృధా అయిపోతుంది, నీకు ఆ జీవితకాలానికి అది ఉపయోగపడదు. మళ్ళీ వేరే మార్గం ప్రయత్నం చేయాల్సిందే నువ్వు. అప్పుడు ప్రయత్నించిన విధానం సరిపోలేదన్నమాట. కాబట్టి అందరూ ఉపదేశాలు తీసుకుంటారు, అది ఎందుకు కలగలేదయ్యా అంటే నీకు సర్వసమత్వ భావం ఏర్పడలేదు. అది ఏర్పడేట్టుగా ముందు నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి. అర్థమైందండి? విత్తనాలు వేయాలంటే ఏం చేయాలండి? క్షేత్రాన్ని బాగు చేయాలి కదా, భూమిని దున్ని బాగా చదును చేసి నీళ్లు పెట్టి రెడీ చేయాలి కదండి. మనం అలా చేయలేదనమాట. ఆ ప్రాణ మనోబుద్ధులను చక్కగా వ్యవసాయం చేయడానికి అనువుగా తీర్చిదిద్దలేదనమాట. ఆ విత్తనాలు జ్ఞాన బీజాలు మొలకెట్టడానికి కావలసినటువంటి విధంగా దాన్ని తయారు చేయలేదు కదా. ఇప్పుడేగా మొదలుపెట్టావు, చేయి ఇప్పుడు. ఎందుకంటే అందుకని ఉపదేశం కావాలని ఎవరెవరికైనా వెళ్లే ముందు ఈ అర్హత నీకుందో లేదో చూసుకో. ఏముండాలట అర్హత? గంగానది తీర్థము, మురికి కాలువలో నీరు రెండు ఒక్క తీరుగా ఎప్పుడు తోస్తే అప్పుడు నీకు అర్హత వచ్చేసినట్టే. ఎందుకనిట? సర్వసమత్వ భావన. అప్పుడు ఈయన ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన అడిగారట. ఆయన వారెవరండి అని. వారు సదాశివ బ్రహ్మేంద్రులు నాయన, అవధూత వారు. అదేంటండి మరి అలా ఉన్నారు? అదే నాయన అవధూతలంటే వారికి సర్వజీవుల ఎడల ఒకే ప్రేమ. వారిని వారు ఎట్లా చూసుకుంటారో ఆ కుక్కలో కూడా వారే ఉన్నారు. వారిద్దరూ కలిసి చక్కగా భోజనం చేస్తున్నారు కదా సిస్టర్లో. మరి అదేమిటి? అదంతే నాయన, వారే కదా ముక్తులంటే. వారికి ఏ భేదభావం లేదు, ఏ జీవి ఎడలా లేదు. ఈ అనంత సృష్టి పరమాత్మగానే తోస్తుంది ఆ ముక్తుడు, అన్యంగా తోచదు. ఎంతటి హీనుడైనా సరే అతడికి పరమాత్మగానే తోస్తాడు. అర్థమైందండి? హత్యలు చేసిన వాడైనా సరే, వ్యభిచారైనా సరే, ఆత్మహత్యకు పూనుకున్న వాడైనా సరే, ఎంతటి నీవు ఇహలోకంలో ఎంతటి హీనుడు, ఎంతటి నీచుడను అంటున్నావో వాళ్ళందరూ పరమాత్మ స్వరూపులుగా తోస్తారు ముక్తుడు. ఈ అవధూతలు కానీ ఈ ముక్తులందరూ ఎవరి కోసం ఉన్నారని ప్రశ్న అడిగాడు. వీళ్ళంతా ఎవరు? వాళ్ళలాంటి వాళ్ళ కోసమే ఉన్నారయ్యా, వీళ్ళు నీలాంటి వాళ్ళ కోసం లేరు పోన్నారా. అర్థమైందండి? ఎవడైతే హీనుడు దీనుడు ఉన్నాడో
ఆ హీనుడి యొక్క హైన్యాన్ని, దీనుడి యొక్క దీనత్వాన్ని పోగొట్టడమే ఆ ముక్తుల యొక్క పని. వేరే ఏం లేదండి. వాళ్ళు ఎవరి పక్షం వహిస్తారయ్యా? వాళ్ళ పక్షమే వహిస్తారయ్యా. ఎందుకని? వాళ్ళు సృష్టి చేత బాధించబడినటువంటి వాడు, ప్రారంభ కర్మ చేత బాధించబడుతున్నటువంటి చేత, ఆ గుణ ప్రభావం చేత, ప్రారంభ కర్మ ప్రభావం చేత అలా హీనుడు దీనుడు అయిపోయాడు. ఆ హీనుడు దీనుడిని ఉద్ధరించడమే వాడి పని. ఎందుకని? మిగిలిన వాళ్ళ వల్ల, ఎవరి వల్ల అవదయ్యా. అది మామూలు సామాన్య మానవుల వల్ల అయ్యే పని కాదు. సామాన్య జ్ఞానం ఉన్నటువంటి వాడి వల్ల అయ్యే పని కాదు. ఎవడైతే సహజంగా ముక్త స్థితిలో ఉన్నాడో వాడు ఎవరి పక్షం వహిస్తాడయ్యా అంటే, ఇదిగో ఇలాంటి హీనుడు దీనుడు అయినటువంటి వాడి పక్షం వహిస్తాడయ్యా. భగవద్గీతలో ఉన్నటువంటి అర్జున విషాద యోగం చెబుతున్నది ఇదే. ఎందుకు శ్రీకృష్ణుడు అర్జునుడి పక్షం వహించాడయ్యా? అతను దీనుడై తెరణొచ్చాడు. ఎంతో సవ్యసాచి అయ్యుండి, ఎంతో శస్త్రాస్త్ర బలం ఉండి, దైవీ సంపత్తి ఉండి, అన్ని రకాల లక్షణాలు ఉండి కూడా ప్రారంభ కర్మ వశం చేత దీనుడైపోయాడు. రాజ్యం కోల్పోయాడు, అడవుల పాలయ్యాడు, అజ్ఞాతవాసం చేశాడు, సర్వం హరించిపోయింది. అంత దీనత్వం వచ్చిన తర్వాత కానీ నీవే సర్వస్వం అని అనలే. అందుకని అర్జున విషాద యోగ ప్రభావం చేతనే తర్వాత భగవద్గీత బోధించవలసిన అవసరం వచ్చింది. లేకపోతే అర్జున విషాద యోగంతో పని లేదు. అర్థమేనండి? కాబట్టి నీవు కూడా నీ గొప్పలన్నీ విడిచిపెట్టి, నీ ప్రత్యేకతలన్నీ విడిచిపెట్టి సామాన్యంగా కిందకు దిగొచ్చి సర్వ సమత్వ భావంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో వెంటనే నీకు ఉపదేశ అర్హత కలుగుతుంది. ఉపదేశాన్ని కనుక నువ్వు ఉపదేశ పద్ధతిలో నువ్వు జీవిస్తే సంవత్సర కాలం లోపల ఖచ్చితంగా ఆత్మానుభవం కలిగి ముక్తుడవుతావు. సద్గురువు సత్శిష్యుడు గనక, అర్హత కలిగినటువంటి సద్గురువు, అర్హత కలిగినటువంటి సత్శిష్యుడు గనక లభిస్తే 6 నెలల కాలంలో ముక్తి సిద్ధము. 6 నెలలు చాలా ఎక్కువ అంటాడు పరమహంస. అర్థమైందండి? ఎందుకనిట? నీకు అర్హత లేదంటే సత్శిష్యుడనే అర్హతను పొందు. నువ్వు మొట్టమొదటి దానికి ప్రయత్నం చేయి. నువ్వు సత్శిష్య పదవికి అర్హతకు ప్రయత్నం చేస్తే అన్నీ సాధ్యమే. ఎందుకని? సద్గురువుతో సమానంగా అనుభవాన్ని పొందగలిగిన అర్హత ఒక్కడికే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ అనుసరించే వాళ్ళకి అవకాశం ఉండదు. ఈ అనుసరించే వాళ్ళలో వీళ్ళందరినీ దాటుకుంటూ ఒకడు వెళతాడు. ఎవడు వాడు సత్శిష్యుడు. వాడు మొట్టమొదటి వాడు అనమాట. వాడు రెప్పపాటు కూడా గురువాక్యంలోంచి అవతలకు ఉండదు. వాడు అర్హత అది, వాడు సామర్థ్యం అది. నిర్ణయం చేసేస్తాడంటే గురువాక్యం ఇంతవరకే ఉంది కాబట్టి ఇంతవరకే జీవిస్తాడు. ఏదైనా కానీ అనంత సృష్టిని త్యజిస్తాడు. యాగేనైవ అమృతత్వ మానస అని అందరూ చెప్పుకున్నారు. దానికంటే ముందున్నాయి. నా నిర్ధనేన నా ప్రజయ నిర్ధనే అని ముందు వాక్యం ఉంటుంది. అంటే ప్రజల వల్ల కానీ, ధనం చేత కానీ, మరే దాని చేత కానీ నీకు అమృతత్వం కలుగదు. కేవలము త్యాగము చేతనే కలుగుతుంది. ఏమిటి త్యజించాలయ్యా? నీ గుణాలు త్యజించు, నీ అవస్థలు త్యజించు, నీ పంచకోశాలు త్యజించు, నీ యహాన్ని త్యజించు, నీ జ్ఞానాన్ని త్యజించు, నీ సర్వాన్ని త్యజించవయ్యా. నీవనుకుని ఇప్పటివరకు ఎన్నైతే పెట్టుకున్నావో అవన్నీ త్యజించవయ్యా. భావనలో అభ్యాస బలం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు అభ్యాసం. అందుకే భగవద్గీత అంతా దేంతో చెబుతుంది? అభ్యాస యోగ యుక్తేన స్పష్టంగా చెబుతుంది. నీకు 2 ఉండాలి. అభ్యాసం అంటే ఏమిటి? విద్య నేర్చుకోవడం అభ్యాసం, కొత్తగా జీవించడం, నూతన జీవితం. ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువుని ఆశ్రయించామంటే మనం నూతన జీవితాన్ని తీసుకున్నాం. అర్థమైందండి? పూర్వకాలం నుంచి ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఏమండి మీకు ఎంత వయసు అండి అంటే, ఉపదేశం తీసుకున్న దగ్గర నుంచి ఎంతకాలం అయితే అంత వయసే చెప్పేవాడు. అర్థమైందండి? ఒక 10 ఏళ్ళు అయిందనుకోండి, నా వయసు ఇప్పుడు 10 ఏళ్ళేనండి అని చెప్పేవాడు. వాళ్ళకి 60 ఏళ్ళు ఉండదు. ఏమండి మీరు 60 ఏళ్ళ వాళ్ళ, అది శరీరం వయస్సు. నూతన జీవితం ప్రారంభించి ఎంతకాలం అయింది? నా వయసు 10 ఏళ్ళేనండి. కాబట్టి గురువుని ఎప్పటి నుంచి అయితే నువ్వు ఆశ్రయించావో నీ పూర్వ జీవితాన్ని నువ్వు మరిచిపో. అర్థమైందండి? మరిచిపోవడం నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో లేకుండా పోలే అది. నీ పూర్వ జీవితాన్ని నువ్వు మరిచిపో, నూతన జీవితాన్ని జీవించు. గురువు చెప్పినట్టుగా జీవించు. నూతన జీవితం ప్రాప్తిస్తుంది, ఆత్మానుసార జీవితం ప్రాప్తిస్తుంది, ఆత్మానుభవం సాధ్యమవుతుంది. అందుకని గురువు ఎప్పుడు ఏం చెబుతూ ఉంటాడు? నీ పూర్వ జీవితంలో ఉన్నటువంటి సంస్కార బలాలన్నీ అంచనా వేసే అవన్నీ చెబుతూ ఉంటాడు. అవి మర్చిపో, అది వదిలేసుకో, ఇది వదిలేసుకో, అట్టా మారు ఇట్టా మారు అని చెబుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా అది నీకు నువ్వే విచారణ చేసినప్పుడు ఏమవుతుంది? ఎందుకని మేము రోజు నిద్రపోయేటప్పుడు విచారణ చేయమంటున్నాం? నీకు నువ్వే విచారణ చేయాలి. ఏది నిత్యము, ఏది అనిత్యము.
ఇది నాయన నేను రోజు నిద్రపోయే ముందు చేయవలసిన పని. అది అప్పుడు నిద్ర అంతా సాధన అవుతుంది. ఆ నిద్రా సమయం అంతా సాధన సమయం ఎవరికైతే అవుతుందో, ఎవడైతే ఈ నిత్యానిత్య వస్తు వివేకాన్ని విచారణ చేస్తాడో వాడయ్యా సాధకుడు. ఏమిటి వాడు సాధించేది? ముక్తిని మాత్రమే సాధిస్తాడు. ఇంకా మిగిలిన ఏమీ సాధించే అవకాశం లేదు. ఎందుకనిట అదొక్కటే సాధ్యం, అదొక్కటే సాధించవలసింది కూడా. మిగిలినవి ఏమి సాధించక్కర్లేదు. అవన్నీ నీ సంస్కార బలం మేరకు ఏవి రావాలో అవి వస్తూ ఉంటాయి, ఏవి పోవాలో అవి పోతూ ఉంటాయి. అర్థమైందండి? నువ్వేదో ప్రయత్నం చేసి బ్రహ్మాండం బదలగొట్టానని ఏదంతా వచ్చి అబద్ధం. వంటంలో నా పార్టీలు నేను 30 ఏళ్ళు ఉన్నానండి, తర్వాత దాన్ని వదిలేసి ఇక్కడ 3 అంతస్తులు మేడ కట్టానండి. ఓహో అలాగా. అది పోవడము ప్రారంభంలో భాగమే, ఇది రావడము ప్రారంభంలో భాగమే. అది సంస్కార బలంలో భాగమే, ఇది కూడా సంస్కార బలంలో భాగమే. అది గుణబలంలో భాగమే, ఇది గుణబలంలో భాగమే. నేననేది ఆ దాంట్లోనూ లేదు, దీంట్లోనూ లేదు. కట్టింది నువ్వు కాదు, పడగొట్టింది నువ్వు కాదు. అర్థమైందండి? అది శాస్త్రం. ఎందుకని నిత్యానిత్య వస్తు వివేకంతో చూడు ఒక్కసారి. ఏది వదిలేసావు? ఏది వదిలేదు. అన్ని జ్ఞాపకంలో భద్రంగా దాచిపెట్టావు. ఇంకా వదిలేసింది ఏమిటి? అదే చెప్తాను, వదిలేటటువంటి వాక్యాలు నీ దగ్గర ఉండాలి. ఆయా స్ఫురణ కలిగినప్పుడు దానికి వ్యతిరేక వాక్యం నీకు స్ఫురించాలి. అందుకని వేదాంత వాక్యాలు ఏకరువు పెట్టి చెప్పేది. ఎందుకింత వరుసగా ధారాప్రవాహంగా మాట్లాడతారు అంటారు. ధారాప్రవాహంగా ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఈ మాట్లాడేటప్పుడు ఈ వరుస క్రమం మాట్లాడుతున్నాడే, ఇందులో వేదాంత వాక్యాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వాక్యాలని పట్టుకో. ఆ వాక్యాలను కనుక మనసులో స్థిరం చేస్తే, శ్రవణ మనన నిధిధ్యాసలు ఆ వాక్యాల ఎడల చేయాలన్నమాట. చేస్తే ఏమవుతున్నప్పుడు నీకు బలంగా ఇది స్ఫురించగానే ఇటు కూడా ఇది బలంగా స్ఫురిస్తున్నాను. స్ఫురించగానే ఏమవుతుంది? దీనికి పోటీ వస్తుందన్నమాట. ఇప్పటి వరకు నీకు పోటీ లోపల లేదు, ఒక పక్షమే ఉంది, రెండో పక్షం లేదు. ఎందుకని బలవంతంగా ఇప్పుడు గురువు ఇటు పక్క ఎక్కిస్తున్నాడు, తన శక్తినంతా ధారపోసి నీ మనసులో వీటిని నిక్షిప్తం చేస్తున్నాడు అనమాట. ఎందుకని? దాన్ని అధిగమించే బలం కావాలి నీకు. నీ దగ్గర ఏమి లేదు, ఏమి లేక నా దగ్గరకు వచ్చావు. దాంతో పోరాడుతున్నానండి, ఓడిపోతున్నానండి, నా దగ్గర శక్తి లేదు అన్నావు. ఏం చేయాలి ఇప్పుడు నీకు? దాన్ని ఏ వాక్యాన్ని ఆశ్రయిస్తే, ఏ భావాన్ని ఆశ్రయిస్తే దాన్ని అధిగమించగలవో వాటిని నీకు చెప్పి, వాటిని నీలో స్థిరపడేట్టు చేస్తే వీటిని ఆశ్రయించి వీటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతావు. ఇది గురువు చేయాల్సిందే కానీ శాస్త్రం చేయలేదు. వచ్చిన చిక్కిది. శాస్త్రం కూడా వాక్యాలు ఏకరువు పెడుతుంది, కానీ ఏ క్రమంలో చెబితే నీకు అది శక్తిగా స్థిరపడుతుందో, నీకు అంటుందో, నీకు అందుకుంటుందో అది శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం జనసామాన్యంగా చెబుతుంది. ఎంతమంది చదివితే 1,00,000 మంది చదవండి, 1,00,000 మందికి సరిపడినట్టే ఉంటుంది. కానీ అందులో నీకు సరిపడ్డట్టుగా మార్చడం దాన్ని గురువు వల్లే వీలవుతుంది. అందుకని గురువు అవసరం. కాబట్టి గురువు అనేవాడు ఏం బోధించాలయ్యా? ఆత్మజ్ఞానాన్ని బోధించాలయ్యా. ఇహలోకానికి సంబంధించినవి నువ్వు అడిగినా వాటిని నిరసించవలైనే కానీ వాటికి అది చేసుకో ఇది చేసుకో అని చెప్పరాదు. దీనికి భగవాన్ రమణులు ఒక సూత్రం చెప్తారండి. ఎవరికయ్యా ఈ విచారణ మార్గం అంటే వాడికి ఒక పరీక్ష పెట్టాలట. ఏమిటట? వచ్చిన తర్వాత అడుగుతావు కదా, అడిగితే నేను నీకు ఏదైనా ఒకటి చెప్పి పంపిస్తాను అనుకోండి, తిరిగి వచ్చి నువ్వు మళ్ళీ ప్రశ్నిస్తే విచారణ మార్గం చెప్పాలి. తిరిగి రాలేదనుకో ఇక అక్కడతో సరే. అర్థమైందండి? అందుకని ఇప్పుడు ఎవరైనా కూడా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళారనుకోండి, ఇదిగో ఈ మంత్రం జపం చేసుకోండి తగ్గిపోతుంది అన్నా అనుకోండి, మీరేం చేస్తున్నారు? తిరిగి వచ్చేస్తున్నాం అంతే. అంతేగాని మళ్ళా తిరిగి వెళ్ళి ఏమండి ఈ మంత్ర జపం ఎందుకు చేయాలి? ఈ మంత్ర జపం అర్థం ఏమిటి? ఈ మంత్ర జపం నేను చేస్తే ప్రయోజనం ఏమిటి? నాకు కావాల్సిన ఆత్మజ్ఞానం అయితే మంత్ర జపం చెప్పి పంపించారు నాకు అని తిరిగి వెళ్ళి ప్రశ్నించావా? ప్రశ్నించలేదు కదా. కాబట్టి ఆయన తప్పేమీ లేదు. తిరిగి ప్రశ్నిస్తే విచారణ మార్గం చెబుతాడు. వీళ్ళైనా అంతే కదా, పాఠం చెబుతారు. తిరిగి ప్రశ్నిస్తే వివరాలు చెబుతారు, అంతే కదా. లేకపోతే ఎంతవరకు చెప్తారు? కొంతమేరకే చెప్తారు అంతే. లోక సహజమైన విద్య అయినా అంటే, బ్రహ్మ విద్య అయినా అంటే. కాబట్టి నీవు విచారణ మార్గంలో స్థిరపడాలి అంటే ప్రశ్నించడం సరిగా నేర్చుకో. అర్థమైందండి? నీ మనసుని నీ బుద్ధిని ప్రశ్నించడం రావాలి. ఇప్పటి వరకు బయటికి ప్రశ్నించావు అందరినీ కూడా. నువ్వెంత నువ్వేమిటి నీ లక్ష్యం ఏమిటని బయటికి ప్రశ్నించావు. బయటికి కాదు, బయటికి మౌనం. అర్థమైందండి? బయటకు అంతా మౌనం. ఎందుకని? మౌనంగా ఉంటేనే సాక్షిత్వం వీలవుతుంది, గమనించడానికి వీలవుతుంది. ఎంతసేపు మౌనమే. ఎందుకని? లోపలికి వేస్తావు అప్పుడు ప్రశ్నలు. నిన్ను నువ్వు వేస్తావు ప్రశ్నలు. వాడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇప్పటివరకు ఏం చేసావు?
వాడిని చూసావు, వాడిని అడగడం కాదు, నిన్ను అడుగు. వాడలా ఎందుకు, ఆ జీవి అలా ఎందుకు ప్రవర్తిస్తుంది, ఆ జీవి వాడనేది పోవాలి. ఇప్పుడు నీకు వాడంటే ఏమైంది, దానికి మళ్ళీ ఒక సంబంధం ఏర్పడతాడు. ఆ జీవి ఎందుకు అలా ప్రవర్తించింది ఈ జీవితో. ఇప్పుడు వీడి పేరేమిటి, వీడు జీవుడే, అర్థమైందండి. నేను పోయినప్పుడు ఆ జీవి ఈ జీవితో ఎందుకు అలా ప్రవర్తిస్తుంది. అక్కడున్న శరీరం జడం, ఇక్కడున్న శరీరం జడం, అక్కడున్న ప్రాణమనోబుద్ధులు సూక్ష్మం, ఇక్కడున్న ప్రాణమనోబుద్ధులు సూక్ష్మం, అక్కడున్న అంతరాత్మ సాక్షి, ఇక్కడున్న అంతరాత్మ సాక్షి. ఈ మూడిట్లో ఏమైనా భేదం ఉందా, ఏమీ లేదు. శరీరం అంటావా, సప్తధాతు నిర్మితం, శరీర అస్థి మజ్జ మేధో రోమ, అంతే కదండి. ఏమున్నాయి అందులో, ఏమున్నాయి, మాంసము ఎముకలు రక్తం నరాలు రోమములు, ఇవే కదా ఉన్నాయి. నీకేమున్నాయో దానికి అదే ఉంది, కొత్తదేముంది, ఏమీ లేదు కదా. సప్తధాతు నిర్మిత శరీరంలో ఏమైనా భేదం ఉందా, ఏమీ లేదు. అర్థమైందండి. పొట్టి బీరకాయ పొడుగు బీరకాయ, అంతే కదా. బీరకాయలో డిఫరెన్స్ ఉందా, ఏం లేదు. లక్షణంలో ఏం భేదం లేదు. అదే కానీ పొట్టి పొడుగు బీరకాయ కింద ప్రభావితం అవుతున్నావు ఇప్పుడు నువ్వు, అవునా కదా. ఆవిడ అలా ఉందండి, ఈవిడ ఎలా ఉందండి, ఆయన అలా ఉన్నాడండి, అబ్బా మా అల్లుడు గారు ఎంత అందంగా ఉన్నాడండి. ఏమిటి అందం, ప్రాణమనోబుద్ధులదా, బయట ఉన్న శరీరాందా, లోపల అంతరాత్మదా. ఏమైంది ఇప్పుడు, పొట్టి బీరకాయ పొడుగు బీరకాయ, బీరకాయ అదే ఏతావాత, అంతే కదా. ఏం లక్షణం ఏం మారింది, ఏమీ మారలేదు ఆయన. కేవలము పైన ఉన్నటువంటి సప్తధాతు నిర్మిత ఆకార భ్రాంతికి లోనయ్యావు బాబు. ఈ ఆకారం అనిత్యం కదా అని ఇట్లా విచారణ చేయాలి. ఈ ఎవరికి వాళ్ళు నిన్ను నువ్వు లోపల విచార, ఈ ఆకారం అనిత్యం కదా. మరి ఆ సూక్ష్మమా, అది 3 గుణాలు 3 వాసనలు 3 అవస్థల చేత నిర్మితం అయింది కదా. మరి దానికి దీనికి 3 అవస్థలు ఒకటేగా. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఒకటే, సత్వరజస్తమో గుణాలు ఒకటే, లోకవాసన దేహవాసన శాస్త్రవాసన దానికి ఒకటి దీనికి ఒకటి. మరి ఎందుకు స్పందిస్తుందయ్యా, ఆ దానికి లోబడింది కాబట్టి. ఎవరు లోబడమన్నారు నిన్ను, నేను రజోగుణానికి లోబడబట్టి అది అట్లా ప్రవర్తిస్తాను, నేను దేహవాసనకు లోబడబట్టి అది అలా ప్రవర్తిస్తాను, అంతేనండి. మీరందరూ మీ అమ్మాయిలకి పెళ్లి చూపులు బాగా చూసారా, ఎందుకు చూశారు, ఎలా చూశారు, ఎలా నిర్ణయం చేశారు. చివరికి ఏమైంది పరిణామ ఫలితాల్లో, చేసినప్పుడు అంతా అద్భుతమే అన్నావా, తర్వాత ఏమైందండి, తర్వాత ఏ జీవి ప్రారంధానుసారం పరిణామ ఫలితం ఎలా ఉందో అలా అవుతూ పోతూ ఉంది. నువ్వేమనుకున్నావు, అప్పుడు అంతా అద్భుతమనే చేశాకట అన్నావు, అప్పుడు అంతా అద్భుతమే. ఇప్పుడు దెబ్బని ఎవరన్నారు, ఏ మంచి, ఇప్పుడు కూడా మంచి పరిణామ పాఠం వస్తుంది, చక్కగా జీవన పాఠం రావాల్సింది వస్తుంది కదా, మంచిదేగా జరుగుతుందిగా. జరిగేదంతా ఎప్పుడు మంచిగా అని పెద్దలు ఎందుకు చెప్పారు, పరిణామ పాఠం. నీ జ్ఞానం వస్తుంది నాయన, ఈ సుఖాపేక్ష తగ్గిపోయింది నాయన, శరీరం ఆకార భ్రాంతి తగ్గిపోతుంది నాయన. ఏవి తగ్గిపోవాలో అది తగ్గిపోయేట్టుగా ఏర్పాటు చేయడమే సృష్టి ధర్మం. సృష్టికర ధర్మాన్ని చక్కగా పోషిస్తున్నది, ఎక్కడ లోపం లేదు దాంట్లో. నీవే వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు, అసహజ పద్ధతిలో జీవిస్తున్నావు. ఆ సృష్టి రహస్యాన్ని తెలియక, జీవన రహస్యాన్ని తెలియక వ్యతిరేకంగా బుద్ధిని పెట్టుకుని నా బుద్ధి ప్రకారం జీవితం లేదే అంటున్నావు. నీ బుద్ధి జీవితం అని ఇదంతా కూడాను సృష్టి ప్రకారం మారవలసిందే కానీ సృష్టి నీ ప్రకారం మారుతుందే, ఎలా సాధ్యం? మనం ఎంతసేపు ఏం అడుగుతున్నాం, నా బుద్ధి ఎట్టా చెబుతుంది, సృష్టి అట్టా మారలేదండి, ఎట్ట సాధ్యం? సృష్టి ఎంత, అసలు సృష్టి ఎంత, నీ బుద్ధి ఎందులో భాగం, అసలు ఆ సృష్టిలో భాగం కదా. అర్థమైందండి. సముద్రంలో ఉన్న ఉప్పుని తెచ్చి బొమ్మ చేశామండి, ఈ ఉప్పు బొమ్మ అందట సముద్రం ఉప్పుగా ఉంది, నువ్వెక్కడ తయారయ్యావేమిటి? ఈ ఉప్పు బొమ్మ ఏముంటుందండి, సముద్రం ఉప్పుగా ఉందట, నువ్వెక్కడ తయారయ్యా? నువ్వు దాంట్లో తయారయ్యావు, నీకు అదే లక్షణమేగా ఉంది. నువ్వేమో ఏదావాత నేను తీసుకెళ్ళి అందులో పడేస్తే ఏ బాగా లేదు. నేనేదో సత్యం, నువ్వు ఉప్పు అంటుంది, అర్థం ఉందా ఏమైనా? కాబట్టి ప్రాణమనోబుద్ధుల యొక్క వ్యవహారం అంతా ఇలా ఉన్నది. ఈ సత్యం తెలుసుకో. ఇప్పుడు నేనెవరిని, నేను అంతరాత్మని, నిత్యస్వరూపుడను, నాకే భేదము లేదు, ఏ మార్పు లేదు, ఏ పరిణామం లేదు, శాశ్వతమైనటువంటి వాడను, సాక్షిని, సనాతనమైనటువంటి వాడను, ఆద్యంతములు లేనటువంటి వాడను. ఇలాంటి వాక్యాలు నీ లోపల కనుక స్థిరపరుచుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ ఎదురుకుండా ప్రవర్తించేది ఏమైపోయింది, ఓహో మనలో రజోతమో ఎత్తి చూపెడుతున్నాను. సరే కానీ ఎప్పటికైనా సాధన చేసి వీటిని అధిగమించారు కదా, నాకు మేలే చేశాడుగా, సంస్కారం రద్దు అయిపోతుంది కదా, ఈ జీవితం నాకు సంస్కార బంధం రద్దు అయిపోతుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి,
గురువు తన యొక్క జీవితాన్ని అనుభవ జ్ఞానాన్ని మీ ఎదురుకుండా ఉంచి తాను ఎట్లా జీవిస్తున్నాడో చూపెట్టి నీకు బోధిస్తున్నాడు. ఎందుకలాగా? నీ పూర్వం అలా లేవని అతనికి తెలీదా? తెలుసు. పిల్లాడికి అక్షరాభ్యాసం, అక్షరాలు వస్తే అక్షరాలు బోధించే ప్రయత్నం ఏముంది? అక్షరాలు రావలేగా బోధించింది. అర్థమైందా? మీరు అక్షరాలు రావని మళ్ళా స్మరణకు తెచ్చుకుంటే మళ్ళా వచ్చింది పోతుంది. ఎప్పుడు మీరు వెనక్కి వెళ్ళకూడదండి. మీకు మొదటి నుంచి ఇదే చెబుతున్నాం. మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇటు పక్కకు ఎక్కిస్తాం. ఎక్కించిన దాన్ని మీరు కింద పడడానికి ఎంత సమయం కావాలి? ఒక రెప్పపాటు చాలు. నీ గతాన్ని స్మరణకు తెచ్చుకునే ఉండే చాలు, వెనకబడిపోతాం. కాబట్టి గతాన్ని స్మరణకు తెచ్చుకోమాక. నా చేత కావట్లేదు అనుకోమాక. నీ చేత అయ్యేదేమిటి? చేత అయ్యే గురువు ఉన్నాడు నిన్ను పైకి లాగడానికి. అర్థమేనండి? భారం పరమాత్ముడి మీదే, ఈ భారం గురువు మీద వేసి నువ్వు ప్రయత్నం చేయి. నీ మీద వేసుకుంటున్నావు, అందుకని ఖచ్చితంగా కింద పడిపోతావు. ఇప్పటివరకు ఏం చేసావు? నీ మీద వేసుకున్నావు. ఈ అనంత సృష్టిని నడుపుతున్నటువంటి పరమాత్మ మీద భారం వేయకుండా నీ మీద వేసుకున్నావు. ఏమైంది? పడిపోయావు. నువ్వు పడిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు పడిపోవడానికి ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నావు? పరమాత్మ మీద భారం వేసి చెయ్యి. అప్పుడు ఏమైంది? సహజంగా అధిగమించేస్తావు. గురువు మీద భారం వేసి చెయ్యి, సహజంగా అధిగమించేసేస్తావు. ఎందుకని? అది అంతేనాయన. ఆ అనుభవ జ్ఞానం అందులో ఉంది సత్తా, ఆ వాక్యంలో ఉంది సత్తా. బలంగా చెబుతున్నాడు. తన సత్తా అంతా ఉపయోగించి చెబుతున్నాడు. తన శక్తిని అంతా ఆ వాక్యంలో నిక్షేపిస్తున్నాడు. ఆ శక్తిని, ఆ ప్రభావం చేత నీలో బలమైనటువంటి జ్ఞాపకం ఏర్పడేట్టు చేస్తున్నాడు. ఈ బలమైన జ్ఞాపక ప్రభావం చేత నీకు ఆ వాక్యం స్ఫురణకు వస్తుంది. ఆ సమయం వచ్చేటప్పుడు నీకు చెప్పడం లేదు, నీ లోపలున్న ప్రజ్ఞకి చెబుతున్నాడు. చైతన్యం మీద ముద్ర వేస్తున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గురువు దగ్గర మీరు వినేటప్పుడు శ్రద్ధ ఉన్నట్లయితే ఆ శ్రద్ధ ప్రభావం చేత అవి మీకు బుద్ధిలో పడవండి, బుద్ధికి అవతల పడతాయి. బుద్ధిలో పడితే మళ్ళీ నువ్వు వాటిని మేనేజ్ చేసేస్తావు. నీకు లోబడిపోతుంది. అది నువ్వు చెప్పినట్టు వినేస్తుంది. కానీ అవి అట్లా ఉండకుండా అంటే ఏం చేస్తాడంటే బుద్ధికి అతీతంగా, బుద్ధికి అవతల ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితిలో ఈ వాక్యాలను నిక్షిప్తం చేస్తున్నాడు తన శక్తితోటి. అతను తనకు ఉన్నటువంటి అతీతమైనటువంటి యొక్క ప్రజ్ఞ చేత, ఆ అతీతమైన సత్తా చేత, ఆ వాక్యం ద్వారా, ఆ శబ్దం ద్వారా నీలో ప్రజ్ఞాస్థితిలో వీటిని నిక్షిప్తం చేస్తున్నాడు. కాబట్టి నీకు ఆ సమయం రాగానే ఈ వాక్యాలు స్మరణకు వస్తాయి. అది నీ ప్రభావం అనుకుంటామేమో. నీ ప్రభావం అయితే బుద్ధిలో పడితే మరిచిపోతావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గురువు దగ్గర పాఠం నేర్చుకునేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. వేరే అన్య ధ్యాసే పనికిరాదండి. ఎందుకని? నీకు అన్య ధ్యాస కలిగితే తప్పనిసరిగా అది నీ బుద్ధి పరిస్థితిలో పడిపోతాయి. మళ్ళా ఇదంతా నువ్వు పాఠం అంతా మళ్ళా వినవలసి. కాబట్టి ప్రతిరోజు నిత్యానిత్య వస్తు వివేకాన్ని చక్కగా విచారణ చేయాలి. నిత్య వస్తువేది, అనిత్య వస్తువేది అనే విచారణతోటే నిద్రలోకి వెళ్ళాలి. ఇవాళ నేను ఏం చేశాను? నిత్యాన్ని ఆశ్రయించానా, అనిత్యాన్ని ఆశ్రయించానా? నిత్యం సత్యమని చేశానా, అనిత్యం సత్యమని చేశానా? థమ్సప్ సత్యమా, పెప్సీ సత్యమా? ఈ రెండు సత్యం కాదు. మంచినీళ్ళు సత్యం. అలాగా ఎప్పుడూ కూడా దాహం సత్యమే కదా, కానీ ఆ దాహం కూడా అసత్యమే కదా. ఎందుకని? ప్రాణ ప్రభావం చేత ఏర్పడుతున్నది. అంతరాత్మ ప్రభావం చేత ఏర్పడుతుందా? ఏర్పడటం లేదు కదా. ప్రాణం, నేను ప్రాణాన్ని మరి ఇప్పుడు కాదు కదా, ఆ ప్రాణానికి సాక్షిని. కాబట్టి దాహం చేత నేను చెల్లించిపోవడం ఏమిటి? దాహం వేస్తే ఆగలేరు మనుషులుగా. ఎందుకని? ఆ ప్రాణానికి లోబడున్నావు కాబట్టి. అదే అంతరాత్మ స్థితిలో ఉంటే నేనేం చేయలేదు. నువ్వు గాఢ నిద్రావస్థలో ఉన్నావండి, దాహం నేనేమైనా చేసిందా? ఎందుకని? ఆ ప్రాణాన్ని అధిగమించేసి ఉన్నావు, ఆ మనసుకు బుద్ధి దాటేసి ఉన్నావు. కాబట్టి అది నిన్నేం చేయలేదు. కాబట్టి అధిగమించిన స్థితిలో ఉంటే ఈ ప్రాణ మనోబుద్ధులు నిన్నేమి చేయజాలవయ్యా. ఈ సత్యాన్ని తెలుసుకొని జీవించు. సాయిరామ్. Namaste.
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः కాలు వచ్చేసానైనా ఏంటి వెళ్ళా బాగా